వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రాపై ఈటెల రాజేందర్ ఫైర్. హైడ్రాపై ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. హైడ్రా అనేది చట్టబద్ధ సంస్థ కానే కాదని, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ఏర్పాటు చేసుకున్న జేబు సంస్థ అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. జనగామలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా ఎంత మాత్రం పనికిరాని ఒక రాజకీయ సంస్థ మాత్రమేనని, రాజకీయ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయని, హైడ్రా ఒకవేళ నిరుపేదలకు నష్టం కలిగిస్తే ఏమాత్రం సహించబోమంటూ ఆయన విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి పేరు మీద దానికి ఏ చట్టబద్ధత లేదు. వాస్తవంగా ఈ హైడ్రాని ఫామ్ చేసినప్పుడు నాకు తెలిసి ఏ క్యాబినెట్ మినిస్టర్తో చర్చించినట్టు కనపడతలేదు. ఒకవేళ ఇది తెలంగాణకు శ్రీరామ రక్ష అనుకుంటే, దానికి అంత గొప్ప బాధ్యత ఉందనుకుంటే శాసనసభలో చర్చించి దాని చట్టబద్ధత కల్పించి దీన్ని చేయాల్సిన అక్కడ ఉండే. ఇది క్యాబినెట్ మినిస్టర్ల సమక్షంలో చర్చించబడలేదు కావచ్చు, అసెంబ్లీలో అయితే చర్చ పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు తనకు తానుగా మరి ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఎజెండా ఏంటో మనకు తెలియదు కానీ పెట్టింది. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు, కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినట్లు నానా హంగామా చేస్తూ హైడ్రా పేరుతో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, హైడ్రాను ఎంత మాత్రం సహించే ప్రసక్తే లేదంటూ ఈటెల తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కానీ రేవంత్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, మొత్తం ధర్మాన్నంతా నేనే మూతున్నట్టుగా, ఈ సమాజ హితాన్ని నేనే కాంక్షిస్తున్నట్టుగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు, గతంలో ఉన్న ప్రభుత్వాలకు సోయి లేనట్టుగా, వాళ్ళు అనేక తప్పులు చేసినట్టుగా, వాళ్ళు చేసిన తప్పులంతా నేను సర్దిస్తున్నట్టుగా పోజైతే పెడుతుండో దాన్ని మేము అడిగినాం, ప్రశ్నించాం. మేమేమన్నామంటే, ఒకవేళ నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో ఏ కలెక్టర్లు, ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఏ జిహెచ్ఎంసీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రు, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పులు మీరు ఒప్పుకోండి.